శ్రీమాత్రే నమః. వేదిక్ సొల్యూషన్స్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఏ రాశి వారు పరమశివుణ్ణి ఏ విధంగా అభిషేకిస్తే తమ యొక్క కోరికలు త్వరితంగా తీరుతాయా అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 12 రాశులలోని ఏ వ్యక్తి అయినా తన రాశి ఫలితాన్ని అనుసరించి చెప్పబడిన విధంగా శివాభిషేకం పూజ చేస్తే కోరిన శుభాలు త్వరితంగా లభిస్తాయి. ఆ బోలాశంకరుడు ఎవరి కోరికలనైనా సరే త్వరితంగా తీర్చడంలో కామధేనువని చెప్పవచ్చు. అటువంటి పరమశివుణ్ణి రాశి చక్రంలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారు నీటిలో బెల్లం కలిపి రుద్రాభిషేకం చేయాలి. ఈ విధంగా చేయడం, ఇంకా బెల్లం కానీ చక్కెర కానీ కలిపి ఒక తీపి రొట్టెను తయారు చేసి దానిని స్వామివారికి నివేదన చేయాలి. ఎర్ర చందనం, గన్నేరు పూలు సమర్పించి ఈ విధంగా పూజించడం ద్వారా మేషరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశి జాతకులు పెరుగుతో అభిషేకాన్ని పరమశివునికి చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. తెల్ల చందనం, తెల్ల పూలు, అన్నం నివేదన చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా వారి కోరికలు త్వరితంగా తీరి మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక మూడవ రాశి మిథున రాశి. ఈ రాశి వారు పరమశివుణ్ణి చెరకు రసంతో అభిషేకం చెయ్యాలి. నైవేద్యంగా పెసలు నివేదన చేయాలి. పూజలో గరిక, దర్భలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మిథున రాశి వారు తమ కోరికలు త్వరితంగా తీరి శుభ ఫలితాలను పొందుతారు. రాశులలో 4వ రాశి కర్కాటక రాశి. ఈ రాశి జాతకులు స్వచ్ఛమైన నేతితో శివాభిషేకం చెయ్యాలి. ఇక పచ్చిపాలు నివేదన చెయ్యాలి. తెల్ల జిల్లేడు పూలు, శంకు పుష్పాలు పరమశివునికి సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక సింహరాశి. ఈ సింహరాశి జాతకులు బెల్లం కలిపిన నీటితో పరమశివుణ్ణి అభిషేకించాలి. బెల్లం బియ్యంతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని స్వామికి నివేదన చెయ్యాలి. బంతిపూలు, మందార పుష్పాలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వారి యొక్క కోరికలు త్వరితంగా తీరుతాయి. శుభ ఫలితాలు పొందుతారు. ఇక 6వ రాశి కన్యా రాశి. ఈ రాశి జాతకులు మొదట చెరుకు రసంతో అభిషేకం చేసి తరువాత శివలింగానికి గరిక, తమలపాకులను సమర్పించాలి. ఈ విధంగా చేయడం కన్యా రాశి జాతకులు మంచి శుభ ఫలితాలను పొందుతారు. రాశి చక్రంలో 7వ రాశి తులారాశి. ఈ రాశి జాతకులు అత్తరు, సుగంధ తైలాలతో పరమశివుణ్ణి అభిషేకించాలి. తేనె, పెరుగు, పటికీ బెల్లం ప్రసాదంగా సమర్పించాలి. పూజకు తెల్లని పూలు ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం మంచి శుభ ఫలితాలను ఈ రాశి వారు పొందుతారు. ఇక 8వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి జాతకులు పంచామృతాలతో పరమశివుణ్ణి అభిషేకించాలి. ఎర్ర పూలను పరమశివునికి సమర్పించాలి. ఈ విధంగా చేయటం ద్వారా త్వరితంగా వీరి యొక్క కోరికలు తీరి మంచి శుభ ఫలితాలను పొందుతారు. తరువాత రాశి ధనస్సు రాశి. ఈ రాశి జాతకులు పాలలో పసుపును కలిపి శివాభిషేకం చెయ్యాలి. ఈ విధంగా చేయటం శుభప్రదం. పటిక బెల్లంతో తయారు చేసిన మిఠాయిని సమర్పించాలి. పూజకు బంతిపూలను ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా త్వరితంగా తమ యొక్క కోరికలు తీరి మంచి ఫలితాలను తమ జీవితంలో పొందుతారు. రాశులలో 10వది మకర రాశి. ఈ రాశి వారు కొబ్బరి నీటితో పరమశివుణ్ణి అభిషేకించాలి. మినప్పప్పుతో తయారు చేసిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. నీలి కమలాలను పూజకు ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వీరి యొక్క కోరికలు త్వరితంగా తీరి తమ జీవితంలో ఉన్నత స్థాయిని పొందుతారు. ఇక 11వది కుంభరాశి. ఈ రాశి జాతకులు నువ్వుల నూనెతో శివాభిషేకం చేసి మినుములతో చేసిన మిఠాయి నైవేద్యంగా పరమశివునికి సమర్పించాలి. పూజలో సెమీ పుష్పాలను ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందడమే కాకుండా వారి జీవితంలో మంచి అభివృద్ధిని పొందుతారు. ఇక ఆఖరి రాశి మీనరాశి. ఈ రాశి వారు పాలలో పసుపు పొడి కలిపి స్వామివారికి అభిషేకం చెయ్యాలి. పెరుగు అన్నం సమర్పించాలి.
ఇంకా పసుపు రంగు ఆవాలను నాగకేసరాలను పరమశివునికి సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీనరాశి వారు శుభ ఫలితాలను పొందడమే కాకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న అంశాలు మన పూర్వ ఋషులు శాస్త్రాల ద్వారా అందించిన జ్ఞానం. మానవులు జీవనయాత్రలో జాగ్రత్తతో ప్రయాణించడానికి వారికి మార్గదర్శనం చేశారు. అనాదిగా మానవుడు ఋషులు తపశ్శక్తితో అందించిన అమూల్యమైన సందేశాలను పొంది లాభం పొందుతున్నారు. కాబట్టి పైన చెప్పిన విధంగా ఏ రాశి వారు ఆ విధంగా పరమశివునికి అభిషేకం చేసి పూజించి మంచి ఫలితాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. ఇటువంటి మరిన్ని మంచి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పనిసరిగా పోస్ట్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.